దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ ప్రైజ్‌లాడండి. ఈ ఉదయ కాలాన్ని బట్టి మరలా మీతో కలుసుకొని, దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకున్నట్టుకు దేవుడు నాకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి, దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. నిన్నటి దినం మీరు అందరూ బాగున్నారని ముందుగా నేనైతే నమ్ముతున్నాను. దేవుని యందు మీరు ఆనందించడం నేర్చుకున్నారని, అందును బట్టి దేవునికి మహిమ వచ్చే విధంగా మీ జీవితాలు తీర్చిదిద్దుకుంటున్నారని నేనైతే విశ్వసిస్తున్నాను. ఎందుకంటే దేవునితో నడవకపోతే మన జీవితానికి ఏ విధమైనటువంటి ఎదుగుదల, బొదుగుదల అనేది ఉండదు. దేవునితో ఉంటేనే గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకుంటాము. మన ప్రతి సమస్యకు పరిష్కారం మన దేవుడు కాబట్టి ఆయన ఎందే నమ్మిక ఉంచుదాము. ఆయనతో ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ కృప, ఆ యొక్క అద్వితీయమైనటువంటి ఆ ధైర్యము మనకు అనుగ్రహించబడుతుంది. మనము యెహోషువ జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యములు, ఆ తర్వాత ఆయన ఏ విధంగా ఆ యొక్క యెరికో పట్టణాన్ని జయించేదాని కొరకు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను ప్రజలకు తెలియచేసినప్పుడు ప్రజలు కూడా సహకరించారు. కాబట్టి వాళ్ళందరూ ఆ యొక్క బూరలతో ఊదినప్పుడు దేవుని యొక్క మందసము తీసుకొని ఆ యొక్క యెరికో గోడల చుట్టూ తిరిగినప్పుడు ఏ విధంగా అవి కూలిపోటుకు దేవుడు కార్యం జరిగించాడో మనం చూసాం. కాబట్టి యెరికో లాంటి సమస్య అయినా, ఎర్ర సముద్రం లాంటి సమస్య అయినా, యోర్దాను నది లాంటి లోతైనటువంటి సమస్య అయినప్పటికీ కూడా తీర్చబడుటకు మనం ఎలా ఉండాలంటే దేవుని మీద ఆధారపడాలా, దేవుని యందు నమ్మిక ఉంచాలా. అలాంటప్పుడు ఏ సమస్యకైనా ఆయన పరిష్కరించక మానడు. ఎందుకంటే ఆయనకు సమస్తము సాధ్యము. కాబట్టి మనం ఆయన నమ్ముతున్నాం కాబట్టి ఆయన యొక్క సిద్ధార్థము, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ఎట్టి పరిస్థితుల్లో సిగ్గుపడడనమాట. ఎందుకంటే ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఎలాంటి ఆపదతో ఆయన దగ్గరికి మనం ఒక్క మొర్ర పెడితే కొన్ని సెకండ్స్ కంటే కూడా ఇంకా వేగంగా దేవుని సన్నిధానానికి మన కేక వినిపిస్తుంది. మనం ఒకవేళ ఇక్కడ కేక ఇస్తే, నేను వంట రూమ్లో ఉండి కేక పెడితే మా పిల్లలకి బెడ్రూమ్లో ఉండే వాళ్ళకి కావచ్చు, బయట ఉండే వాళ్ళకి వినిపించదు. మీరు పిలిచింది మాకు వినరాలేదంటారు. కానీ అక్కడే నేను హృదయంలో, మనసులో, దేవా నాకు ఇక్కడ ఈ వస్తువు కనబట్లేదు ప్రభా, అది ఎక్కడుందో కొంచెం చూపించండి అని నేను నా హృదయంలో చిన్నగా, అంటే నాకే అసలు వినిపించకుండా నేను అనుకున్నప్పుడు అది ఎక్కడుందో నాకు కనబడే విధంగా చేస్తాడు. నాకు అక్కడ ఎన్నోసార్లు నేను ఇంట్లో నుంచి, అంటే అందరికంటే ఫస్ట్ నేను ముందు ఇంట్లో నిద్రలేస్తాను. నేను లేచినప్పుడు అటు ఇటు తిరుగుతుంటాను. ఆ తర్వాత నేను చాలాసార్లు స్లిప్ అయి పడిపోయేదానికి పడిపోతుంటాను. ఆ టైంలో నేను ఎంత ఎలుగెత్తి నేను కేకలు పెట్టా, ఎవరి రూమ్లో వాళ్ళు నిద్రపోతుంటారు, ఎవరు లేరు, అది నాకు తెలుసు. కానీ నేను ఆ టైంలో ఇంట్లోనే అందరూ ఉంటారు, నాకు ప్రమాదం అయితే దగ్గరలో ఉంటుంది. ఆ ప్రమాదాన్ని నేను జయించాలంటే నాకైతే నా వాళ్ళు ఉండాలి అనుకుంటాం, మరి వాళ్ళు ఆ టైంలో ఉపయోగపడరు. అందరూ గాఢ నిద్రలో ఉంటారు. తర్వాత వాళ్ళు గాఢ నిద్రలో ఉంటారు. కాబట్టి వాళ్ళకి నా యొక్క మాట వినిపించదు. అప్పుడు నేను ఆయన మీద ఆధారపడినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే వెంటనే దేవా నన్ను కాపాడు అనేటువంటి ఒక చిన్న మాట నేను నా హృదయంలో అనుకున్న వెంటనే దేవుడు ఆ యొక్క దూతను పంపించి నా సమస్యకైనా పరిష్కారం చేస్తాడు. అది దేవునిలో ఉండేటువంటి శక్తి. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడినప్పుడు ఏ సమస్యకైనా మనం భయపడాల్సిన అవసరం లేదు. మన దృష్టిలో అయితే ఆ సమస్య పెద్దది, కానీ దేవుని దృష్టిలో అది చాలా చాలా మైన్యూట్. కాబట్టి మనము ఈ విధంగా దేవుని చేత మేళ్లు పొందుకుంటూ యెరికో గోడలను జయిస్తారు. ఆ తర్వాత ఇంకా రానున్న రోజుల్లో అయితే వాళ్ళు అనేక పర్యాయాలు, అనేక మంది రాజుల చేత వాళ్ళు ఓడిపోయే సమయంలో మళ్ళా ఈ యొక్క నాయకుడైనటువంటి యెహోషువ దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన ఎలుగెత్తి ప్రార్థించినప్పుడు మరలా దేవుడు మనకు విజయాలు ఇస్తూ ఉంటాడు. ఈ విధంగా వాళ్ళు ఇబ్బంది పెడుతూనే దేవునితో నడుస్తూ ఉంటారు నాయకుడిని. అయితే నాయకుడైతే ఆయన 110 సంవత్సరాలు బ్రతికి లోకాన్ని విడిచిపెడతాడు. అయితే అప్పటి వరకు ఆయన అన్నమాట ఏంటంటే, ఇదిగో నేను నా ఇంటి వారమైతే దేవుణ్ణే ఆరాధిస్తాము, ఇంకా మీ ఇష్టం అనేటువంటి మాట అన్నప్పుడు వాళ్ళు గట్టెక్కిపోయిన తర్వాత మరలా వాళ్ళకి పాత ఆలోచనలు, పాత ఆ విధానాలే ఆచరించాలనేటువంటి ఆశ కలుగుతుంది. ఈ ఆశలో మరలా నాయకుడు లేని సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి మరలా ఒక న్యాయాధిపతులు కావాలా, మా మీద ఎవరైనా లీడర్ కావాలని కోరుకున్నప్పుడు దేవుడు మరలా వాళ్ళ కొరకు న్యాయాధిపతులను అక్కడ ఏర్పాటు చేస్తాడు. ఆ న్యాయాధిపతులు ఏర్పాటు చేసిన సమయంలో కూడా వాళ్ళు అందరూ ఇష్టం వచ్చినట్టు జీవించేటువంటి జీవితంలో దేవునికి వాళ్ళ మీద కోపం కలిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పంటలు పెట్టుకొని ఉంటారు. ఆ పంటలు పెట్టుకున్నప్పుడు ఇంకా చేతి దాకా ఆ పంట వచ్చే సమయంలో ఆ పక్కన ఉండేటువంటి మిద్యానీయులు వేరేటువంటి వారందరూ వచ్చి వాళ్ళకు ఉండేటువంటి
ఆ పశువులు అవన్నీ వచ్చి ఆ యొక్క వాళ్ళ వాళ్ళ యొక్క పంటనంతా ధ్వంసం చేసేస్తాయి. ఇలా ధ్వంసం అయిపోయినప్పుడు వాళ్ళు ఎంతగానో బాధపడతారు. మేము ఇంత కష్టపడి ఈ పొలాల్లో మేము పండించుకునే సమయంలో ఈ విధంగా ఈ పశువులొచ్చి, ఈ యొక్క మిద్యానీయులొచ్చి మా మీద ఈ విధంగా ధ్వంసం చేసేస్తారని వాళ్ళు ఏడ్చి, ఏడ్చి చాలా బాధపడి హీన దశకొచ్చేస్తారు. అప్పుడు హీన దశకొచ్చినప్పుడు మరలా వాళ్ళ దేవుడిని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. దేవుళ్ళో ఉండేటువంటి ప్రత్యేకత ఏందంటే, ఎంత పాపైనా మనం ఎంత ఆయనకి దూరంగా జీవించినప్పటికి గూడా మరలా ఒక్కసారొచ్చి, "అయ్యా నన్ను క్షమించు, నా ప్రార్థన ఆలకించు" అంటే వెంటనే కరిగిపోతాడాయన. మనమైతే ఏమంటామంటే, మన దగ్గరకొచ్చి మన పిల్లలు చాలా సార్లు తప్పులు చేస్తుంటారు, క్షమిస్తుంటాం. మరలా మరలా వచ్చినప్పుడు దేవుడిలాగా మనం క్షమించం. "ఓబోయ ఏసిన డ్రామాలు చాలా చాలంటాం." మనం అనే మాట. కానీ మన దేవుడు అలా అనడు. ఒక్కసారి ఆయన దగ్గరకొచ్చి మరలా మనము మారు మనసు పొందితే, మరలా ఈరోజు నేను క్షమిస్తే మరలా రేపు నువ్వు మారవని గ్యారెంటీ ఏంది అనేటువంటి షరతులు పెట్టడు. ఆయన యొక్క సూత్రం నువ్వు ఎప్పుడైతే మంచిగా పవిత్రంగా ఆయన యందు విశ్వాసం ఉంచి జీవిస్తావో, ఆయన ఖచ్చితంగా ఆయనకుండే సూత్రము నిన్ను కాపాడుట, నీ బాధ నుంచి తప్పించుట ఆయన యొక్క బాధ, ఆయన యొక్క డ్యూటీ. కాబట్టి అలాంటి దేవుడిని మనం కలిగినప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము కావాలని కష్టాలు కోరి కష్టాలు తెచ్చుకోకుండా దేవుని మీద ఆధారపడి దేవుడు చెప్పినట్టు మనం జీవిస్తే మన జీవితం చాలా సుఖవంతంగా జరిగిపోతుంది. కానీ మనుషులు అలా ఉండరు. అపవాదికి చోటిచ్చేస్తారు. మరలా రకరకాలైనటువంటి సమస్యల్లో బాధల్లో చిక్కుకుపోతారు. అదే జరుగుతుంది ఇక్కడ ఇజ్రాయేలుకి. కాబట్టి మరలా వాళ్ళు హీన దశకు మిక్కిలి 6వ అధ్యాయంలో న్యాయాధిపతుల 6వ అధ్యాయంలో 3వ మాటలో ఉంటది ఈ మాట. వాళ్ళు ఆ మిక్కిలి హీన దశకు వచ్చేస్తారనమాట. మరలా వచ్చినప్పుడు మరలా అప్పుడు దేవుడు వాళ్ళ పట్ల కనికరించి గిద్యోను అనేటువంటి ఒక బలాఢ్యుడిని లేపుతాడు. ఆయన దగ్గరికి దూత వచ్చి అంటుంది, "ఓ గిద్యోను, నువ్వు లే, ధైర్యం తెచ్చుకో" అన్నప్పుడు ఆయన అంటే ఈ మిద్యానీయులకు వీళ్ళకి భయపడి ఆయన చాటున ఆ యొక్క గోధుమలను ఆయన ధూళ్ళు కూట్టుకుంటా ఉంటాడనమాట. అలాంటి పని చేసేటప్పుడు నేను బలాఢ్యుడినైతే నేను ఇలా ఎందుకుంటాను, మాకెందుకు ఇలా కష్టాలు వస్తాయంటే దేవుడు మీకు తోడే ఉండాడు అంటాడు దేవత. దేవుడు మాకు తోడే ఉంటే ఈ విధమైనటువంటి హింస ఏంది, ఇలాంటి బాధ ఏంది మాకు అనేటువంటి మాట అంటాడు ఆయన. లేదు, నీకు దేవుడు తోడే ఉన్నాడని మరలా దేవదూత బలపరుస్తుంది అనమాట. కాబట్టి నువ్వు లేసి ఇదిగో వీళ్ళ మీద ఎవరైతే మిద్యానీయులు వచ్చి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి మీద నువ్వు ఏం చేయాలా, జయించి మరలా ఆ మిద్యానీయుల పోరు నుంచి తప్పించి ఇజ్రాయెల్ కాపాడుటకు దేవుడు నిన్ను నియమించుకుంటున్నాడు, నీకు ఆ బలాన్ని ఇస్తున్నాడని దూత చెప్తుంది అనమాట. అప్పుడు ఆ గిద్యోను ఖచ్చితంగా దేవునికి లోబడి మరలా ఆ యొక్క మిద్యాలను జయించుటకు ముందుకు వస్తాడు. ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే దేవుని మీద మనం ఆధారపడి దేవునికి మొరపెట్టినప్పుడు ఆయనకు ఉండేటువంటి ఆ యొక్క మంచి మనసు ఏంటంటే క్షమించడము, ఇచ్చే ధారాళమైన హృదయము. అయితే వీళ్ళు మాటి మాటికి తప్పు చేయటము, మరలా మరలా హీన దశకు రావటము, ఇది వాళ్ళకి ఒక పెద్ద అలవాటు అయిపోతుంది అనమాట. మన జీవితాల్లో కూడా అలాగే జరుగుతుంటది. మన కష్టం వచ్చినప్పుడు దేవుడా దేవుడా అంటాము, మరలా సమస్య తీరిపోయిన తర్వాత మరలా మామూలు అయిపోతుంటాము. కాబట్టి మనము అనుకున్న విధంగా అనుకున్న దగ్గరికి మనం రీచ్ కాలేకపోయేదానికి కారణాలు ఏంటంటే మనమే. ఇదే మన స్వయంకృత అపరాధాలు. వీటన్నిటిని మనం జయించాలంటే ముందు మన మనసును మనం ఏం చేయాలంటే స్థిరపరచుకోవాలా, దేవునిలో స్థిరపరచుకోవాలా. అటు ఇటు పోకూడదు, ప్రతి చెప్పుడుకు మనము వినకూడదు. కాబట్టి పాజిటివ్ మైండ్ ను కలిగి ఉండాలి. లేకనే వాళ్ళు జీవిత కాలం అంతా మంచిగా ఉంటారు, మరలా మారిపోతుంటారు, మంచిగా ఉంటారు, మారిపోతారు. దీనికి కారణాలు ఏంటంటే వాళ్ళల్లో స్థిరమైనటువంటి బుద్ధి దేవుని మీద లేదు. కాబట్టి ఆ స్థిరత్వం అనేది నీలో నాలో వచ్చే వరకు ఇలాంటి ఇబ్బందులు ఖచ్చితంగా మనము పడవలసిందే. కాబట్టి మనము ఎన్నాళ్ళు ఇలా స్థిరత్వం లేకుండా ఉండి మన వయసు వచ్చేస్తున్నప్పటికీ కూడా, మన బిడ్డలు అయిపోతున్నప్పటికీ కూడా మనం ఇంకా మారు మనసు సరైనటువంటి స్థితిలోకి మనం రాకపోతే మన జీవితాల వల్ల ఏ ఎదుగుదల బొదుగుదల ఉండదు. కాబట్టి మనము నిత్యము లోబడదాము దేవునికి, దేవుడు చెప్పినట్టు మనం విందాము, దేవునికి ఇష్టమైన బ్రతికి ఈయన దశకు చోటు ఇవ్వకూడదు. మన ఇష్టానుసారంగా మనం పోకూడదు, మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకునకూడదు. కేవలము దేవుడు పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి మనం ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు ఏ విధంగా దేవుడు మరలా క్షమించి ఈ యొక్క ప్రజల పక్షాన మరలా ఎవరిని నాయకుడిగా ఉంచుతున్నాడంటే గిద్యోను ఉంచుతున్నాడు. ఆ గిద్యోని యొక్క శక్తిని బట్టి దేవుడు మరలా ఏం చేయబోతున్నాడంటే మరలా ఆ ఇజ్రాయేలీలకు మేలు చేస్తున్నాడు. అంటే దేవుడి యొక్క సూత్రం మేలు చేయటమే, ఆయన కీడుకు దేవుడు కానే కాదు. కాబట్టి అది మనం గమనించుకోవాలా. ఆ కీడు అనేది వస్తుందంటే మన వల్లే వస్తుంది. మనం ఆ అపవాదికి చోటు ఇచ్చేస్తున్నాం కాబట్టి వాడు మనకు ఏలుబడి చేస్తూ మనం నడవలసిన మంచిలో నడవకుండా
వాడు అడ్డదారులు నడిపించి మనల్ని ఇబ్బంది పాలు చేస్తున్నాడు. కాబట్టి అది మనం గ్రహించినప్పుడు, దేవుని యొక్క శక్తిని మనం పొందుకున్నప్పుడు, మనలో మనం తగ్గించుకోవటము, మన గర్వాన్ని తీసివేయటము, మనలో ఉండేటువంటి హెచ్చును తీసివేయటము, ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో, దేవునికి లోబడి ఒక చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం కలిగి ఉంటామో, అప్పుడు దేవుని యొక్క కృపకు మనము పాత్రులమవుతాం. కాబట్టి మనము మరలా దేవుని మనం ఇబ్బంది పెట్టకుండా, ఈ యొక్క ఇజ్రాయేలీయులు ఇన్ని మేళ్లు పొందుకొని కూడా అలాంటి సమస్యల నుంచి వాళ్ళు బయటకు వచ్చి మరలా హీన దశకు వచ్చారంటే కారణము వాళ్ళ యొక్క స్వయంకృత అపరాధాలు. కాబట్టి ఈ స్వయంకృత అపరాధాల నుంచి మనం ముందు బయటపడాలంటే ముందు మనసును దేవునిలో స్థిరపరద్దాము. దేవునిలో స్థిరపరిచినప్పుడు నిలకడైన మనసుతో దేవుణ్ణి ఆరాధించి ఆయన కృప కొరకు ఎదురు చూసినప్పుడు ఏ ఒక్కరిని ఆయన కూడా సిగ్గుపాలు చేయడు. ఆయన వల్ల అందరికి ఏం చేస్తుంది, మేలు కలుగుతుంది. అలాంటి మేళ్లు మనం పొందుకోవాలని ప్రార్థిద్దాము. ఈ యొక్క ఉదయకాలం దేవుడు మన వినికిల్లో మనకి ఇచ్చినటువంటి ఈ మాటల దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. దేవా, జీవాధిపతిని స్తోత్రమయ్యా, ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని ఆదరించి కాచి కాపాడే వందనాలు. ఇంకా నువ్వు కాపాడే దేవా, మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము. ఈ దినం నాయన ఆ యొక్క నా తండ్రి ఇజ్రాయేలీయులు హీన దశకు వచ్చినప్పుడు, ఆ మిద్యానీయుల పోరుతో నాయన వాళ్ళ పంటంతా పాడైపోయినప్పుడు, వాళ్ళు చాలా ఎలుగెత్తి ఏడ్చినప్పుడు ప్రభా, మరలా ప్రభా వాళ్ళ కొరకు నాయకుడైనటువంటి ఆ గిద్యోనుని మీరు లేవనెత్తి, ఆయన ద్వారా ఆయన పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని ఆయన మీరు బలపరిచిన ఆయన మరలా గిద్యోను ద్వారా నాయన ఇజ్రాయెల్కి జయాన్ని ఇస్తున్నటువంటి దేవుడుగా ఉంటున్నారు ప్రభా. మీరు ఎన్నిసార్లైనా క్షమించడం ఆయన మీరు సిద్ధ మనస్సు కలిగిన దేవుడుగా ఉంటున్నారు ప్రభా. మేమైతే ప్రభా పాపము చేయటము, ఇబ్బంది పెట్టడం, మరలా వచ్చి క్షమించమని అడగటము, ఇది మాటికి నాయన ఇది ఒక నాయన పనైపోతుంది ప్రభా. ఇలాంటి మనసు మేము కలిగి ఉండకుండా, స్థిరమైన మనస్సు కలిగి మీ గాయాలు రేపే వారంగా ఉండకుండా ఎల్లప్పుడూ మిమ్మల్ని నాయనా ప్రభా అయా ఆనందపరిచేటువంటి జీవితాన్ని మేము కలిగి ఉండటకు ఆ దృఢమైనటువంటి మంచి విశ్వాసం కలిగిన మనస్సును మా అందరికీ అనుగ్రహించమని, ఇదిగో వాక్యం వింటుండేటువంటి బిడ్డలకు ఏ ఇబ్బంది, ఏ కొరత, ఏ బాధ ఉందో మీరు జ్ఞాపకం చేసుకొని, ఎవరైతే ఎలుగెత్తి నాయన నిజంగా మీకు మొరపెడుతున్నారో వాళ్ళందరికీ కావాల్సిన కృపను అనుగ్రహించి బలపరచమని, మరలా మీ చిత్తమైతే మీ ప్రజలతో మరలా కలుసుకునే అవకాశం నాకు మీరు అనుగ్రహిస్తే వారికి నాకు సమాధానం ఇచ్చి మీరే మహింపరచబడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. షాలోం. దేవుడు మనకు తోడే ఉండును గాక. తప్పకుండా దీన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోబాకండి. ఎందుకంటే ఇది మన ఛానల్. మనం దేవుని రాజ్యాన్ని కట్టాలా, అందరం పాలిభాగస్తులము. ఇది ఆమెది అనుకోబాకండి, ఇది నాది కాదు, ఇది మన అందరిది. ఇది మీరు గ్రహించాలా. మనం అందరం పాలిభాగస్తులు. ధైర్యంగా ఇదిగో దేవా, ఇది మాకు ఇచ్చిన ఛానల్లో నీ కొరకు మేము వాడబడ్డామని దేవుని సన్నిధానంలో రేపటి దినం మనం చెప్పగలగాల. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. మరలా రేపటి దినము దేవుని చిత్తమైతే కలుద్దాము. అప్పటి వరకు అందరికీ శుభమండి.